అమెరికాకి పెద్ద తలనొప్పి ఏమైపోయిందంటే, చైనా నుండి వచ్చినటువంటి వాళ్ళు చైనా సిద్ధాంతం నచ్చక, చైనాలో వేధింపులు భరించలేక, మీ దేశానికి వచ్చాం, మేము ఇక్కడొచ్చి ఏదో లెక్చరర్‌గా పనిచేసుకుంటాం, యూనివర్సిటీలో పనిచేసుకుంటాం, స్కూళ్ళల్లో పనిచేసుకుంటాం అంటే అవకాశాలు కల్పించింది అమెరికా. అలాగే పాకిస్తానో, ఆఫ్ఘనిస్తానో, బంగ్లాదేశో ఇట్లాంటి దేశాల నుండి బ్రతకలేక వచ్చాము, మీ దేశంలో బ్రతుకుతామంటే అవకాశం కల్పించింది అమెరికా. వాళ్ళందరూ కలిసి అమెరికన్ సిద్ధాంతాన్ని, అమెరికాని నాశనం చేస్తూ వస్తున్నారు. అందులో వోకిజం అనేటటువంటి సిస్టమ్ ఈ చైనీస్ క్రియేట్ చేసినటువంటిది. దాంతోపాటుగా రేసిజం థియరీ, అంటే అమెరికన్ పిల్లలకి మీరు నల్లజాతీయుల్ని ఏడిపించుకుతున్నారు, మీరందరూ తెల్ల జాతీయులని అహంకారం ఉంది, మీరందరూ అట్లా ప్రవర్తిస్తున్నారు, ఇలా ప్రవర్తిస్తున్నారు అంటూ వాళ్ళని చిన్నప్పటి నుంచి చదువుతున్న దశలో నుంచినే నెగిటివ్గా, అంటే మీ తాత ముత్తాతలు ఇట్లాంటి తప్పులు చేశారు అని చెప్తూ వాళ్ళని సైకలాజికల్గా డిసప్పాయింట్లో పెట్టి, ఆ విధంగా వాళ్ళు ఏ రకమైనటువంటి వ్యక్తులుగా మారేటటువంటిది, తమ దేశం మీద తామే ద్వేషం పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటిది గుర్తించింది ట్రంప్ టీం. దానికే ఇప్పుడు ట్రంప్ తాజాగా ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏంటంటే, ఎవరైతే స్కూల్స్ వాళ్ళు క్రిటికల్ రేస్ థియరీ లాంటిది, లేదా జెండర్ ఐడియాలజీ పేరుతో వోకిజం అంటూ, నువ్వు పుట్టినప్పుడు ఈ లింగం అనబాక, నువ్వు ఆడనుకోబాక, మగ అనుకోబాక, ఒక మనిషి అనుకో, ఆ తర్వాత పెరిగేటటువంటి సందర్భంలో నువ్వు ఆడపిల్లగా ఉండాలనుకుంటే మారిపో, మగపిల్లాడిగా ఉండాలంటే మారిపో, కావాలంటే సెక్స్ మార్పిడి చేయించుకో అని చెప్పేటటువంటి థియరీలు ఎవరైతే చెప్తున్నారో అట్లాంటి వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా తొలగించండి, అవసరమైతే కేసులు పెట్టండి అన్నటువంటిది తాజాగా ట్రంప్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు.